కొన్ని ప్రోమోస్ చూసాం, పార్ట్ ఆఫ్ ద ఫిలిం కూడా చూసాం. 3D ఎఫెక్ట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. హిట్ అయిన సినిమా తెలుగులోకి వస్తాను. తెలుగులో 3D వచ్చి చాలా రోజులైంది, చాలా కాలం తర్వాత వస్తున్న 3D ఫిలిం ఇది తెలుగులోకి వస్తుంది కాబట్టి డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ కూడా విపరీతంగా చూస్తారు. ఈ 3D ఎక్స్పీరియన్స్ చేస్తారని. కుట్టి చేతాన్ తర్వాత సరైన 3D ఫిలిం రాలా మనకి. తర్వాత 4-5 వచ్చినాయి కానీ సరైన 3D ఫిలిం అనేది రాలేదు. సో ఇప్పుడు వచ్చే సినిమా, ఈ సినిమా అంబులి బాగా ఆడాలని, ఆడుతుందని ఆశిస్తూ ఐ విష్ ద హోల్ టీమ్ గుడ్ లక్. 3D మూవీస్ చూడడం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, చాలా ఎంజాయ్ చేశాను. మనం టెక్నికల్గా ఎంతో అడ్వాన్స్ అవుతున్నాం, దానికి నిదర్శనం ఈ అంబులి సినిమా. యాక్చువల్గా ఈ మూవీ ప్రొడ్యూసర్స్, ఈ హోల్ టీమ్ వీళ్ళందరూ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ సినిమాని సవ్యంగా ఇప్పుడు మనం ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో ఇండస్ట్రీలో, థియేటర్స్ దొరకటం లేదనో, సరిగ్గా ఎగ్జిబిటర్స్ మనకి అకౌంట్స్ ఇవ్వటం లేదనో, లేకపోతే సరైన డిస్ట్రిబ్యూటర్స్ లేరనో, ఇలాగ ఎన్నో కొరతలతో ఫైట్ చేసి భరద్వాజ్ అన్నయ్య ఎలక్షన్లో ప్రెసిడెంట్గా అన్నయ్యని గెలిపించుకున్నాము. ఇలాంటి ఫైట్ ఇక్కడ జరుగుతున్న ఈ సిచ్యువేషన్లో ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వచ్చి, ఆ స్టేట్లో చాలా పెద్ద హిట్ అయింది మూవీ. వీళ్ళెంతో నమ్మకంతో ఈ సినిమాని డబ్ చేసి తెలుగులో అదే విధంగా ఆడుతుందన్న ఆశతో వచ్చారు. వీళ్ళకి సరైన దారి చూపించి ఈ సినిమాని ప్రాపర్గా రిలీజ్ చేసే అవకాశం మీరు అందరూ వాళ్ళకి కల్పించాలని, ఈ సినిమా తమిళ్లో వాళ్ళకి ఎంత డబ్బు సంపాదించి పెట్టిందో అంతే డబ్బు పేరు తెలుగులో కూడా సంపాదించి పెట్టాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు కుట్టి చేతన అప్పచ్చన్ గారు చేశారు సినిమా, అది చాలా పెద్ద హిట్ అయింది. ఆల్ లాంగ్వేజెస్, ఆల్ ఏరియాస్ కూడా సూపర్ హిట్ అయింది. ఆ 3D ఎక్స్పీరియన్స్ ఆ రోజు చూసినప్పుడు ఆ రోజుకి అది గొప్ప. బట్ ఇవాళ చూస్తే ఇవాళ టెక్నికల్గా దాన్ని మించి ఆ సినిమా కానీ, తర్వాత మన జై బేతాళ 3D అని వచ్చింది, ఇట్లన్నింటినీ మించి కూడా చాలా బాగుంది. ఇప్పుడు మన పర్సనల్గా మన దీంతో మనం ఎక్స్పీరియన్స్ చూసాం. సో డెఫినెట్గా ఈ సినిమాని వ్యూయర్స్, మనకు ఆంధ్రప్రదేశ్ వ్యూయర్స్ సినిమా బాగుంటే పెద్ద చిన్నని కాదు ఎవరినైనా చూస్తారు. ఆడియన్స్ సైడ్ ఎలాంటి తప్పు లేదు, ఎప్పుడు మంచి సినిమాలను ఆదరిస్తారు. డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారు. అట్లాగే లోకనాథ్ రెడ్డి గారు రచ్చ గెలిచి ఇంటకు వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూగా కనీసం 5-6 తెలుగు సినిమాలు తీసి ఈ 5-6 సినిమాలు ఇండియా వ్యాప్తంగా సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒక మంచి చిత్రం ఎప్పుడు వచ్చినా కూడా, వెరైటీ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆదరిస్తూనే వచ్చారు, ఆదరిస్తారు కూడా. దాని గతంలో మేము చేసిన సినిమాలే మాకు స్ఫూర్తి. అలాగే ఈ అంబులి చిత్రం కూడా డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ అలాంటి, నేను ఎప్పుడో చిన్నప్పుడు నేను చిట్టి చేతన్ అనే సినిమా చూశాను. అప్పుడులో నేను చాలా ఎగ్జైట్ అయ్యామండి. సినిమా చూసినప్పుడు 3D సినిమా ఇలా బ్రహ్మాండంగా తీశారు. తర్వాత చాలా సినిమాలు నేను చూశాను, 3Dలో చూశాను. ఆల్మోస్ట్ నేను కూడా 2-3 సినిమాలు 3Dలో నేను రిలీజ్ చేశాను. కానీ ఎప్పుడు కూడా అంత మాకు ఆ థ్రిల్ కనపడాలి. అవన్నీ ప్రాక్టికల్ 3D లేదంటే ఎన్లార్జ్ చేసిన 3D లాగా ఉంటుంది తప్పితే 3D వెర్షన్లో నేను ఇప్పుడు లేదు. అటువంటిది అంబులి సినిమా నేను తమిళ్లో చూసినప్పుడు మట్టికి అబ్బా 3D చూస్తే 3D తీస్తే ఎలా తీయాలి, చూస్తే ఇటువంటి 3D సినిమాలు చూడాలని మట్టి నేను థ్రిల్ ఫీల్ అయ్యాను. డెఫినెట్గా మన ఆంధ్ర ప్రేక్షకులు కూడా ఇటువంటి సినిమాని చూస్తారు, ఆదరిస్తారు. చానాళ్ళ తర్వాత గ్యాప్ తీసిన చిట్టి చేతన్ తర్వాత అంత 3D ఎఫెక్ట్ ఉన్న సినిమా ఈ అంబులి 3D అని బట్టి నేను గట్టిగా నమ్ముతున్నాను. అంబులి 3D సినిమా 2 పాటలు, ఒక పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మనం అందరం చూడడం జరిగింది. అంటే మేము ఇంతకుముందు చాలాసార్లు చూసినప్పటికీ ఇక్కడ చూసిన ఎఫెక్ట్ చాలా బాగుంది. మెడ్రాస్లో చూసిన దానికంటే ఇక్కడ చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాని లోకనాథ్ రెడ్డి గారు తమిళ్లో తీయడం, ఆయన తెలుగువారు కావడం యాదృచ్ఛికం. అక్కడ పెద్ద విజయాన్ని సాధించింది. అంబులి 3D తెలుగులో ఫస్ట్ stereoscopic 3D movie, new technology, a new concept which we are going to exhibit in Tollywood shortly. Thank you. This movie, we saw the growth of Ambuli from the first day. I like to thank KTVR Creative Reels because first time when I was meeting Mr. Loganathan sir, he told we are very much into the construction field now. We want to get into the filmmaking. We were the first people to introduce flats in Coimbatore. He told that like that we wanted to do something, a new movie which has a good concept and good technology.
technological support. Mainly speaking about the concept, we wanted to try something which is very much related to Indian concept. Actually, we wanted to introduce the technology of 3D in an Indian concept. So we tried to adopt some superstitious beliefs. We wanted to show what's actually in the background of this superstitious belief. So we took a very nice concept and we shot in 3D. Actually, he gave us the complete support. He bought the cameras, he bought the technology, he bought people from Hollywood. Everything he supported from the day one.